సమర్థుడి సహాయం సదా సుఖకరం. ఎప్పుడూ సుఖంగా ఉంటారు. జీవితంలో ఎదురయ్యే కష్టాలకి, నష్టాలకి లెక్కలేదు. అవి అందరి జీవితాల్లోనూ అంతే. చాలా బాధను కలిగిస్తూ ఉంటాయి. కష్టాలకు కారకులైన వారిని కనిపిస్తే కాల్చేద్దామన్నంత ఉద్రేకం కలుగుతూ ఉంటుంది. ఇదేమో సహజం. కష్టాలు, నష్టాలు కనిపిస్తాయే తప్ప కారణాలు కనిపించవు. కారణాలు వెతికితే కదా మనం కనిపించడానికి. ఒకవేళ కారణాలుగా ఏ వ్యక్తిలో కొందరు కనపడినా మనకంటే వారు బలవంతులైతే ఏమీ చెయ్యలేక లోపలే మండిపడతాం. చేతకానితనానికి మరింత ఏడుస్తాం. నిజానికి కష్ట నష్టాలకు కారణం బయటి పరిస్థితులా, బయటి వాళ్ళు కారణమా? ఆలోచించండి. కానే కాదు. బయట జరగాల్సినవో వాటి మానాన అవి సాగుతూ ఉంటాయి. వాటిని అర్థం చేసుకోలేని మనస్సు దాన్ని బలవంతంగా చెడు మార్గాల వైపు లాక్కుపోయే ఇంద్రియాలు మన కష్ట నష్టాలకు అసలు ఒక మూల కారణమే అవి. వాటిని అదుపు చెయ్యలేక ఈ చేసే పనులన్నిటికీ ఈ కష్ట నష్టాలని అనుభవిస్తూ ఉంటాం. మరి వాటిని అదుపు చేయగలిగే వారికి జీవితంలో ఏమీ కష్టం అనిపించదు. అది చేతగాని వాళ్ళకి అన్నీ సమస్యలే. అయితే ఈ ఇంద్రియాలు మన మాట వింటాయా అంటే, మనకు లొంగుతాయా అంటే, మన మనసు మన అదుపాజ్ఞల్లో ఇముడుతుందా అంటే ఉండదు. అవి మనతో ఉన్నా మన వస్తువులు కావు. కర్మానుభవానికి భగవంతుడు మనకు ఇచ్చాడు. శరీరంలో ఉన్నంత వరకు వాటిని వాడుకోవచ్చు. కానీ అవి మాట విననప్పుడు వాటినిచ్చిన భగవంతునికి వాటిని అప్పగించాలి. భగవంతుడు మనకు వాటిని ఇచ్చాడు. వాటిని అదుపులో పెట్టుకుని చక్కగా మనం నడవలేనప్పుడు ఎవరిచ్చారో ఆయనకి ఆ ఇంద్రియాలను అప్పజెప్పేయాలి తప్ప వాటిని మనం రిపేర్ చేసే ప్రయత్నం చేస్తే అవి ఇంకా దిగజారుతాయి తప్పితే మనకి అందుబాటులోకి రావు. మరి అదుపులోకి అంతకంటే రావు. అందుకని మనం ఆ ప్రయత్నం చేయలేము. అవి మొండివి. ఎవరి మాట వినవు. వింటున్నట్టుగా నటిస్తాయి. కానీ పూర్తిగా మునిగిపోయాక తప్ప అవి ముంచాయి అనేది తెలియదు. మేనకవసుడైన విశ్వామిత్రుడు అంతే కదా. మరి పుత్రుని ఆయువును కూడా అడిగి తీసుకుని సుఖాలు అనుభవించిన యయాతి చక్రవర్తి, వీళ్ళిద్దరూ దీనికి చక్కటి ఉదాహరణలు. మరి ప్రతి ప్రాణికి 10 ఇంద్రియాలు ఉంటాయి అని తెలుసు కదా మనకి. 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు. పనిచేసే శక్తిని బయటికి వదిలేవేమో కర్మేంద్రియాలు. పనిచేసే శక్తిని వదిలేవి అంటే ఉపయోగించేవి అని అర్థం కర్మేంద్రియాలు. చేతులు, కాళ్ళు, వాక్కు, మలద్వారం, మూత్రద్వారం ఇవి కర్మేంద్రియాలు. పనిచేసే శక్తిని బయటికి వదిలేవి. మరి ఇంకా చూపు తెలిపే కన్ను, వాసన తెలిపే ముక్కు, స్పర్శ తెలిపే చర్మము, రుచి తెలియజేసే నాలుక, శబ్దాన్ని తెలియజేసే చెవి. ఈ 5ంటిని జ్ఞానేంద్రియాలు అంటారు. ఈ 5ంటిని జ్ఞానేంద్రియాలు అంటారు. ఇవి ఏం చేస్తాయి? బయట వస్తువులకు ఉండే స్వభావాలను గుర్తించి తెచ్చి మనసు ద్వారా జీవుడికి అందిస్తాయి. వస్తువులకు ఉండే రంగు, రుచి, స్పర్శ, వాసన, ధ్వని వంటి స్వభావాలని విషయాలు అంటారు. ఈ విషయాలను అనేటువంటి ఈ 5 విషయాల్ని మనస్సు ద్వారా జీవుడికి అందిస్తాయి. మరి ఇంద్రియాలు విషయాల్ని మనసులో నిల్వ చేస్తాయి కదా. తన వద్ద ఉన్న నిల్వల్ని బట్టి ఇంద్రియాలను పంపించి మనస్సు మరింతగా విషయాలకు బానిస అవుతూ ఉంటుంది. ఆ లోపలి నిల్వలనే ఏమంటారు? సంస్కారాలు అంటారు.
అంతకుముందు సంపాదించిన సంస్కారాల కారణంగా ఇంద్రియాలు మనస్సు కూడా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించి ప్రపంచంలో కష్ట నష్టాన్ని కొని తెస్తూ ఉంటాయి. మనం వాటికి బానిసలమైపోయి ఈ శరీరంలో బ్రతుకుతున్నాం. అంటే మన సేవ కోసం పెట్టుకున్న సేవకులు వాళ్ళ దొరవలవాట్లు మనకి చెప్పి తమ చెప్పు చేతల్లో మనని పెట్టుకుని ఆడిస్తున్నారన్నమాట. మనం బలహీనులం. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పటి రోజుల్లో అలాగే ఉంది. యజమానికి సేవకులు దడవట్లేదు, సేవకులకే యజమానులు దడుస్తున్నారు. అట్లాగే ఇక్కడ మన సేవకులైన ఇంద్రియాలకి మనం దడుస్తున్నాం తప్ప మనకి ఇంద్రియాలు అదుపులోకి రావట్లే. ఏం చేయాలి? మనస్సుని ఇంద్రియాలని వదిలేయలేం కదా. వదిలేస్తే మరి ఉన్నట్టు కాదు మనం. ఆ మనస్సు ఇంద్రియాలు అన్నీ పోతే మరి ఉన్నట్టు కాదు కదా, చనిపోయినట్టే కదా. మరి అది మనం చేయలేం కదా. పోనీ అట్లాగే ఏడుస్తూ బ్రతుకుదామా అంటే ఇంకా ఇంకా ఏడిపిస్తాయి. ఈ చెడ్డ పనులన్నీ చేసి బయట చెత్త అంతా తీసుకొచ్చి లోపలేసి ఆ దుస్సంస్కారాన్ని చెత్తని మరీ పెంచి మరింత పెంచేసి మనల్ని కష్టాల పాలు చేస్తూ ఉంటాయి. ఇవన్నీ ఇంద్రియాలు మనస్సు చేసే పనులు. మరి ఇవన్నీ ఈ కష్టాలని మళ్ళీ పడటం కష్టం కదా మనకి. మరి ఏం చేయాలి? మనసు మనల్ని అభిమానించిన ఒక సమర్థుడైన స్నేహితుడిని సంపాదించుకోవాలి, ఆయన సహాయం పొందాలి. సంపాదించుకోవాలి అంటే ఉన్న వాడినే మనం తెలుసుకోవటమే సంపాదించుకోవడం. మనం ఎక్కడి నుంచో పుట్టించుకు రావక్కర్లేదు. వాళ్ళని ఉంటారు, ఉన్న వాళ్ళని మనం గ్రహించటమే. అట్లాగే ఇంద్రియాలకు మనసుకి కూడా యజమాని. మన మీద నిష్కల్మషమైన ప్రేమాభిమానాలు గల శ్రీకృష్ణుని సహాయం పొందుదాం. శ్రీకృష్ణుడు మన సహాయకుడే మనస్సును ఇంద్రియాలను ఇష్టం వచ్చినట్లు పోనివ్వకుండా మంచి మార్గంలో నడిచే శిక్షణ ఇస్తాడు. ఆ పరమాత్మను ఆశ్రయిస్తే మన గుర్రాలకి శిక్షణ చక్కగా ఇస్తాడు. ఒక రథానికి బాగా తీసుకువెళ్తాయనే 4 గుర్రాలను కట్టాం, బాగా తీసుకెళ్తాయి. ఆ గుర్రాలను నడిపేవాడు సారథి. అతడు గుర్రాలను సరిగా నడిపితే రథం మార్గంలో నడిచి మనం వెళ్ళాలనుకున్న గమ్యం చేరుతుంది. మరి ప్రయాణం చేసే వ్యక్తి సుఖపడతాడు. అప్పుడు గుర్రాలు మాట వినకుండా 4 దిక్కులకి పరుగులేస్తే వాడి గతి అధోగతి, మతిలేని వాడైపోతాడు. రథం నశించి ప్రయాణికుడు కూడా ప్రమాదంలో మునిగిపోతాడు. శరీరమేమో రథం, ఇంద్రియాలేమో గుర్రాలు. వాటిని అదుపు చేసే కళ్యం మనస్సు అని చెప్తున్నారు. జీవుడనే మనం పయనిస్తున్నాం ఈ రథంలో. అయితే సారథిగా మన అల్పబుద్ధినే పెట్టుకుందామా? అతి శక్తివంతములైన ఈ గుర్రాలను నియంత్రించటం చేత కాదు. దాని వల్లనే కదా మనం ఇన్ని రకాల ఇక్కట్లు కూడా కొని తెచ్చుకుంటున్నాం. చివరకు రోజు అసంతృప్తితో ఏడుస్తూ బ్రతకటమే గతి అయిపోయింది. గుర్రాల శిక్షకుడు సమర్థ సారథిగా నేనే మీ వెంట ఉంటాను అంటున్నాడు స్వామి పరమాత్మ శ్రీకృష్ణుడు. అన్ని గుర్రాలు ఆయన మాట వింటాయి, ఆయన్ని ప్రేమిస్తాయి. మన బుద్ధిని పక్కన పెట్టు, ఈ ఇంద్రియాల పగ్గాలు శ్రీకృష్ణుని చేతికి అప్పగిస్తే చాలు. ఆయనపై బాధ్యత గల ఆ ప్రభువు శ్రీకృష్ణుడికి భారమాన్ని అప్పగిస్తున్నానని అనుకోవాలి. మరి అలా అర్జునుడు ఆ గుర్రాల్ని రథాన్ని ఆయనకి అప్పజెప్పబట్టే గొప్ప విజయాన్ని పొందాడు అర్జునుడు. అట్లాగే మరి ఈ జీవుడు, ప్రతి జీవి కూడా ఆ పరమాత్మ చేతికి ఆ గుర్రాన్ని, మరి ఆ గుర్రాల్ని రథాన్ని అప్పజెప్తే ఆ భారం మనకు తగ్గుతుంది. ఆ భారం ఎవరి మీద పెడుతున్నాం? శ్రీకృష్ణుడి మీద పెడుతున్నాం. శ్రీకృష్ణుడికే ఆ భారాన్ని అప్పగిస్తున్నామని మనం భావించి
మొత్తం అన్నీ ఆయన అధీనంలో ఉంచాలి. ఎలా ఉంచాలి? అట్లా ఉంచాలి అంటే మనం ఏం చేయాలి అనేది తెలుసుకోవాలి కదా. బాహ్యేంద్రియాల్ని, అంతరేంద్రియ అయిన మనస్సుని కూడా వెంటనే దారిలోకి తెస్తాడు ఆయన అధీనంలో ఉంటే. విధేయత గల సేవకులుగా తీర్చిదిద్దుతాడు. స్వాధీనంలో లేని తెరచాప పడవను సుడిగుండాల్లోకి తోసేస్తుంది. సమర్థుడైన నావికుడు గాలివాటం గుర్తించి పడవను ప్రమాదాల బారి పడకుండా ఒడ్డు చేరుస్తాడు. శ్రీకృష్ణుడు ఎవరు? సమర్థ నావికుడు, రధికుడు, అన్నీ కూడా ఆయన అన్నీ సామర్థ్యం కలిగిన పరమాత్మ శ్రీకృష్ణుడు. మనస్సు అనే తెరచాపని, ఇంద్రియాలనే తెడ్లని సరిగ్గా వేస్తూ శరీరాన్ని చిక్కుల పాలు కాకుండా రక్షిస్తాడు. బుద్ధికి బలాన్ని కలిగిస్తాడు. అయితే వీటిని ఆయన వైపు పెట్టడం ఎలా? మరి ఆయనకు అప్పచెప్పాలి కదా. అందమనిపించినవేవో ఇంద్రియాలను ఆకర్షిస్తాయి. లోకంలోని రంగులు, రుచులు, వాసనలు, స్పర్శలు, శబ్దాల వంటి వాటిలో అందాలన్నీ శ్రీకృష్ణులో నుంచి వచ్చాయి. ఆయన అందంలోని అల్ప అంశాంశం మాత్రమే మనలను పిచ్చివాళ్ళని చేస్తున్నాయంటే ఆయనలో ఉన్న అంశలో అంశ ఎంతో చిన్న అంశే ఈ విషయాల రూపంలో మనల్ని ఆకర్షిస్తున్నాయి. అంటే అంత చిన్న అంశే మనల్ని పిచ్చివాళ్ళని చేస్తున్నాయంటే ఇక ఆయన అందాన్ని మనం చూడగలిగితే ఎంత ఆనందమో కదా, ఎంత పిచ్చివాళ్ళం అవుతాం. ఆయన మీద ప్రేమ, మరి గౌరవం, ఆయనే దిక్కనే భావం పెరిగిపోతుంది. అందుకే ఆయన ఒక చిన్ని రూపంలో మన మనస్సులో పెట్టుకున్నాం. చిన్ని కృష్ణుని రూపంలో మన మనసులో పెట్టుకుని దాన్నే శుభాశ్రయము అంటారు. అంటే శుభకరమైన దాన్ని ఆశ్రయించటం, మనకు శుభాన్ని కలిగించే దాన్ని ఆశ్రయించడం. ఇంద్రియాలతో చేసే పనులన్నీ ఆయన కోసం చేస్తున్నామని ఆయన సంబంధాన్ని గుర్తు చేస్తూ ఉందాం. అంటే తినే పదార్థం, తాగే పదార్థం ఏది కనిపించినా అది శ్రీకృష్ణునికి అర్పించి గ్రహిద్దాం. వినేవన్నీ శ్రీకృష్ణుని సంబంధంతో చూద్దాం. స్పృశించే వాటిలో శ్రీకృష్ణ స్పర్శకై ప్రయత్నిద్దాం. ప్రతి భావనలో శ్రీకృష్ణుని గుర్తిద్దాం. అదే ఆయనని ఆశ్రయించి చెయ్యవలసిన పని. ప్రాపంచిక అనుభవాలను శ్రీకృష్ణుని ద్వారా పరిశుద్ధంగా చేసుకుందాం. ఎండు కట్టెల్లో వేసిన నిప్పుకను వాటిని భస్మం అయ్యేటట్లుగా, దహించేటట్లుగా క్షుద్ర ప్రాపంచిక విషయాలు శ్రీకృష్ణుని స్పర్శతో మలిన రహితాలై, పరిశుద్ధాలై మన మనస్సులో చెడు సంస్కారాల్ని ఏర్పరచవు. గతంలో ఉన్నవి తొలగిపోతాయి. గతంలో ఉన్న చెడు తొలగిపోతుంది, కొత్తవి రావు. మనస్సు ఎలా ఉంటుంది? నిర్మలమవుతుంది, ప్రశాంతంగా ఉంటుంది. నిర్మలం అంటే మలినము లేనిది అవుతుంది. మనస్సు నిర్మలంగా ఉంటే మంచి జ్ఞానముతో ఉంటాడు. ఇంద్రియాలు కూడా స్వాధీనమవుతాయి. ఇంద్రియాలు స్వాధీనాలు అవుతాయి. ఇంద్రియాలు స్వాధీనమైతే కష్టాలకు కారణాలు అనుకున్న సమస్యలే సుఖ సాధనాలుగా మలుచుకుని దుఃఖాలను దూరం చేసుకోగలుగుతాము. అంటే జ్ఞానం ఏర్పడినప్పుడు, ఇంద్రియాలు అదుపులో ఉన్నప్పుడు ఆ సమస్యల్ని సుఖానికి సాధనంగా మలుచుకుని దుఃఖాలని దూరం చేసుకోగలిగే శక్తి సామర్థ్యాలు వస్తాయి. ఇంట్లో చేరిన చెత్త చెదారం మురిగిపోతే సమస్యే, కానీ వ్యవసాయదారుడికి దాన్ని ఇచ్చేస్తే డబ్బులు వస్తాయి, మురికి తొలగిపోతుంది, శుభ్రపడుతుంది, అతనికి పంట పండుతుంది, ఫలసాయం కూడా పెరుగుతుంది. చూసారా, ఇక్కడ మురిగిపోయి కంపు కొట్టేది మరి అతనికి అప్పచెప్తే మంచి పంటను అందిస్తాడు కదా. అలాగే ఇక్కడ మన ఇంద్రియాలు మాట వినని
ఇంద్రియాలను శ్రీకృష్ణుడికి అప్పచెప్తే ఇక్కడ చెత్త కంపు కొట్టే మరి సంస్కారం అంతా కూడా అక్కడ మంచి పంటగా తయారు చేస్తాడు కృష్ణ పరమాత్మ. గొప్ప వ్యవసాయదారుడు, రధికుడు, అన్నీ ఆయనే. ఆయనకి బాధ్యత అప్పగిద్దాం. మొండి ఇంద్రియాలను, మనస్సును అతన్ని అదుపులో పెట్టమని ఆయనకి అప్పచెప్తే మనమా శ్రీకృష్ణుని వేడుకుందాం. శ్రీకృష్ణుని సేవకులైన శక్తివంతమైన ఇంద్రియాలతో సుఖాలను అనుభవిద్దాం. కష్టాలను ఇచ్చే ఇంద్రియాలే సుఖాలని ఇస్తాయి, ఆనందాన్ని ఇస్తాయి. ఎప్పుడు ఇస్తాయి? కృష్ణ పరమాత్మకు అందించినప్పుడు ఆ కష్టాలే సుఖాలుగా మారిపోతాయి. ఆ చెత్తే మంచి ఫలంగా మారిపోతుంది అని పరమాత్మ యొక్క సామర్థ్యం అది. అందుకని సమర్థులైన వాళ్ళని మనకు పక్కన పెట్టుకుంటే మనం అన్నీ కూడా సుఖంగా ఆనందంగా ఉండగలుగుతాం. వాళ్ళ సహాయాలతో చక్కగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండగలుగుతాం. శ్రీకృష్ణ పరమాత్మకు జై. సర్వే జనా సుఖినో భవంతు.